ఏకపాత్రాభినయంలో మాత్రమే కనిపిస్తుంది. అటువంటి అద్భుతమైన ఏకపాత్రాభినయంలో సీత పాత్రలో మీ ముందుకొస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లక్ష్మీ సాయితి. నేను భాష్యం పాఠశాల 8వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను అశోకవనంలో సీత పాత్ర ధరించాను. రాఘవరామ, నా ప్రాణనాథ, నువ్వు లేని ఈ లంకాపురం నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ఎందుకు నాకు ఈ కష్టాలు? జనక మహారాజు పుత్రికను నేను. మిథైలి నగర రాజకుమారిని. చిన్నాటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగినాను. రాముణ్ణి వివాహం చేసుకున్నాను. అదొక స్వప్నం. అయోధ్య కోడలిగా అడుగు పెట్టినప్పుడు నా ఆనందానికి హద్దులే లేవు. 14 సంవత్సరాల వనవాసం అది. రాముడి అడుగుజాడల్లో నడుస్తూ, రాముడికి సేవలు చేస్తూ, కష్టాలని కూడా సుఖాలుగా భావించాను. పంచవిటిలో మన ఆశ్రమం. అవి ఎంతో అందమైన రోజులు. జింక కోసం ఆయన వెళ్ళడం, లక్ష్మణుడి గీత దాటడం, ఇదంతా దైవ సంకల్పమా లేక నా కర్మఫలమా? రావణాసుడా, నువ్వు నా భర్తని దూరం చేశావు, నా సుఖాన్ని హరించావు, ఈ అశోకవనంలో నన్ను బంధించావు. నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? నువ్వు ఎంత ప్రయత్నించినా నేను భయపడను. నా మనసుని మాత్రం నువ్వు మార్చలేవు. నా ప్రాణాలు పోయినా సరే కలలో కూడా మరొకరిని తలవను. నేను పతివ్రతను. ధన్యవాదాలు గురువుగారు. గురువుగారు,